అండి అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఎంతో వేగవంతంగా మొదలైంది. వర్షాలు దాదాపుగా తగ్గటంతో మళ్ళీ దాదాపు 13,000 మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మిషన్స్ తీసుకుంటే దాదాపు 2,500 మిషనరీస్, ప్రొక్లైన్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, క్రేన్లు కావచ్చు, ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నాయి. ఇవాళే నేను టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వాటిని విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను. దీంట్లో గ్రూప్ డి తీసుకుంటే 900, మొత్తం 900 చదరపడుగులు ఒక్కోటి ఉంటుంది. 720 మొత్తం 6 టవర్లు మనకు అక్కడ ఎదురుగా 6 టవర్లు, 720 హౌసెస్, 20 అపార్ట్మెంట్స్. ఇది ఒక్కొక్కటి 900 చదరపడుగులు. ఇది గ్రూప్ డి ఎంప్లాయీస్కి. అదేవిధంగా టైప్ 1, టైప్ 2 తీసుకుంటే టైప్ 1 1800 చదరపు అడుగులు, టైప్ 2 వచ్చి 1500 చదరపడుగులు, టైప్ 1 384 అపార్ట్మెంట్స్, టైప్ 2 వచ్చి 336. మొత్తం తీసుకుంటే ఇది 27 లక్షల చదరపడుగుల కన్స్ట్రక్షను. ఇది ఎంతో వేగవంతంగా మొదలుపెట్టారు. వర్షాల సీజను అయిపోతే ఇప్పుడు తీసుకుంటే ఆల్మోస్ట్ స్లాబ్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా కొద్దిగా 1 ఫ్లోర్ బ్యాలెన్స్ ఉంది. అవి కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నవంబర్, అంటే సెప్టెంబర్లో ఉన్నాం, అక్టోబర్, నవంబర్కి ఆ పైన బ్యాలెన్స్ స్లాబ్స్ కూడా పూర్తి చేస్తామని ఆ కన్సర్న్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. ఇక్కడైతే మనకు గ్రూప్ డి అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. అన్నిట్లో కూడా ఫినిషింగ్ జరుగుతున్నాయి. పోడియం స్లాబ్ జరుగుతున్నాయి. క్లబ్ హౌస్ అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సివరేజీ ప్లాంటు, డ్రింకింగ్ వాటర్ అయితే ఆల్మోస్ట్ కనెక్షన్ ఉంది. ఈ విధంగా వీటినన్నిటి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చి నెలాఖరాకు పూర్తి చేసేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం యాక్చువల్గా చేస్తున్నాం. ఇందులో ఏదైతే ఇప్పుడు టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఉన్నాయో వీటిలో 50%ని 50% ఇప్పుడు అక్టోబర్ 2కి గ్రూప్ డిలో 50% కంప్లీట్ చేస్తున్నారు. 50% ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీకి అంటే మరొక 2 నెలలే ఉంది. 50% గ్రూప్ డిలో ఉన్న 900లో 450 హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అయితే అన్నీ పూర్తయితే తప్ప ఇక్కడికి అధికారులని ఇన్వైట్ చేయము. ఎందుకంటే అన్నీ పూర్తి చేసి క్లబ్ హౌసు, రోడ్డు, వాటరు, సివరేజ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి చేయడం జరుగుతుంది. నేను అందరికీ ఒకటే చెప్పేది, అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్ల రోడ్డు కావచ్చు, ట్రంక్ రోడ్స్, అదేవిధంగా 1500 లేఅవుట్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా అధికారులకు 4000 భవనాలు కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ హైకోర్టు కావచ్చు, అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దీన్ని కొందరు పనిగట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు. వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్స్ చేస్తున్నారు, ఏం వర్క్ జరుగుతుంది, రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది, వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది, మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి. అంతేగాని అమరావతిలో ఏం లేదు, ఏం జరగట్లేదు, అక్కడ ఏం లేదు, అంత గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి. ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు. అమరావతి వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ అవి కూడా తవ్వుతూ ఉన్నారు. రిజర్వాయర్లు 3 తవ్వుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ, చాలా సేఫ్ సిటీ, చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో 3 సంవత్సరాల లోపల అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.